టీవీకే అధినేత విజయ్ కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. 40 నిమిషాలు జరిగిన భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్. 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ 24 గంటల్లో రెండోసారి గవర్నర్ ని కలవడం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి మద్దతు లేఖతో పాటు మంత్రుల లిస్టును కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 40 నిమిషాల భేటీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఈ రోజే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. రూరల్ ఏరియాల నుంచి కూడా చాలా మంది అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్. ఇవాళ టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తున్నాం. 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు విజయ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో 24 గంటల్లో 2 సార్లు విజయ్ తమిళనాడు గవర్నర్ ని కలవడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అలాగే కాంగ్రెస్ మద్దతు తెలిపిన లేఖని, మంత్రుల లిస్టును కూడా గవర్నర్ కి ఇవ్వడం జరిగింది. 40 నిమిషాల భేటీ తర్వాత విజయ్ కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించారు. అండ్ ఇవాళ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, తమిళనాడులో రాజకీయాలు అంతకంతకు మారిపోతూ ఉన్నాయి నిమిషానికి. అయితే గవర్నర్ తో భేటీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇవాళ అనుకున్నట్టుగానే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. చెన్నై లోక్ భవన్ నుంచి మా ప్రతినిధి దినకర్ మనకి అందుబాటులో ఉన్నారు. దినకర్, రైట్, అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 40 నిమిషాల భేటీ తర్వాత గవర్నర్ విజయ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఒక అధికారిక కార్యక్రమాలు కావచ్చు, అధికారికమైనటువంటి ప్రకటన కూడా రాజ్భవన్ నుంచి వెళ్లే అవకాశం ఉంది. సో గవర్నర్ దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని అధికారులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఆ తర్వాత కీలకమైనటువంటి అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించిన వారందరికీ కూడా రాజ్భవన్ నుంచి ఒక మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ వెళ్ళిన తర్వాత ఈ ఒక అధికారికమైనటువంటి ప్రకటన చేస్తారు. సో అయితే టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని 107+5 ఉన్నటువంటి 112 స్థానాలు ఉన్నటువంటి యొక్క టీవీకే పార్టీ ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని కూడా గవర్నర్ సూచించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. టీవీకే సంబంధించినటువంటి పార్టీ నేతలు పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టారు. తర్వాత బల నిరూపణ ఎలా చేసుకోవాలన్న దానికి సంబంధించి కూడా ఒకవైపు ఎక్సర్సైజ్ పూర్తి చేసుకుంటూనే మరొక వైపు కూడా గవర్నర్ను కలిసి గవర్నర్ దగ్గర నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తుంది. గత 24 గంటలుగా ఎవరైతే
టీవీకే పార్టీ ఎదురు చూస్తుందో గవర్నర్ యొక్క గ్రీన్ సిగ్నల్ కి సంబంధించి ఆ గ్రీన్ సిగ్నల్ పూర్తి స్థాయిలో రావడంతో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకి మొత్తం అడ్డంకులు తొలగిపోయాయని, అలాగే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అన్ని అడ్డంకులు తొలగిపోయాయని చెప్పి టీవీకే పార్టీ నేతల్లో ఆనందోత్సవాలు మొదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గవర్నర్ తో జరిగినటువంటి 40 నిమిషాల భేటీలో ఏమేం జరిగింది, ఎందుకు అంత ఆసక్తికరంగా గవర్నర్ తో భేటీ జరిగింది, తర్వాత గవర్నరే పిలిచి మీటింగ్ కి రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో విజయ్ ఎలాంటి అంశాలతో ముందుకెళ్లాడన్నది కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో మొత్తం అంతా కూడా స్పష్టంగా చెప్పారు. తాము నిన్న 118 స్థానాల్లో మెజారిటీ ఉంది కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని నిన్న లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ అంతా తప్పులు తడగ్గా ఉందని చెప్పి కూడా రాజ్భవన్ గుర్తించి అది తెలియజేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశానికి రావాలని చెప్పి గవర్నరే స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో పూర్తి స్థాయి జాబితా, తర్వాత మంత్రులు, తర్వాత అవసరమైనటువంటి మద్దతుదారుల లేఖ కూడా తీసుకొని వచ్చి విజయ్ గవర్నర్కి ఇచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ పరిశీలించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ పార్టీగా టీవీకేకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా విజయ్ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మరికొద్ది గంటల్లో విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి డేట్ వచ్చే అవకాశం ఉంది. అది ఈ రోజు కంప్లీట్ చేస్తారా లేకపోతే ఏ రోజైనా ఉందా అని దానికి సంబంధించి ఇంకొక ప్రకటన రావాలి. ఏదైనా కానీ రాజ్భవన్ నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన వస్తే కానీ మనకు క్లారిటీ రాదు. కొద్దిమంది ఇవాళ ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్తున్నారు, మరికొద్ది మంది 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చెప్తుందని చెప్తున్నారు. దాంతోపాటు కూడా 13వ తారీఖు ఎందుకంటే ఇవాళ డేట్ ఫిక్స్ చేసినటువంటి రాధాన్ పండిట్ ఆయన 13వ తారీఖు కూడా బాగుందని విజయ్కి చెప్పినటువంటి నేపథ్యంలో అంటే ఇది నమ్మకానికి, జ్యోతిష్యానికి, విజయ్ వ్యక్తిగత అంశానికి సంబంధించినది. కానీ రాజకీయంగా చూస్తే ఇది కొద్దిగా బాగా వేడిగా ఉన్నటువంటి రాజకీయం నడుస్తుంది తమిళనాడులో కనుక సాధ్యమైనంత త్వరగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత సుముహూర్తం ప్రకారం అసెంబ్లీలోకి ఎంటర్ కావచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. సో నంబర్ల సంఖ్యను వేగవంతం చేసుకుంటూ తర్వాత ప్రమాణ స్వీకారము, మంత్రుల ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకున్న తర్వాతనే మిగిలిన అంశాలపైన దృష్టి పెట్టాలని కూడా టీవీకే నేతలు విజయ్కు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో, న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నటువంటి నేపథ్యంలో విజయ్ గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వంకి, చీఫ్ సెక్రటరీ అధికారులకు, డీజీపీకి వెళ్లేటువంటి లేఖను బట్టి మొత్తం విజయ్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. 20 మంది మంత్రులు తర్వాత తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేయడానికి విజయ్ సిద్ధమవుతున్నాడని చెప్పొచ్చు. సమయము, డేటు అన్నది మాత్రం రాజ్భవన్ నుంచి అధికారికంగా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చేస్తారనేటువంటి ఒక వార్తలు వస్తున్నా కానీ అధికారిక ప్రకటన రాజ్భవన్ నుంచి చేస్తేనే అది కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి గవర్నర్ చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలని ఆయన నిన్నటికే డీజీపీ తర్వాత చీఫ్ సెక్రటరీని కూడా నిన్న మందలించినటువంటి నేపథ్యంలో రాజ్భవన్ నుంచి వచ్చే అధికారిక ప్రకటనే ఒక ఆధారంగా తీసుకోవాలని అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఓకే దినకర్.